ఈరోజు హ్యాపీ రక్షాబంధన్ సందర్భంగా మా అబ్బాయికిను మా వారికి మా మనవడికి రాఖీలు. మా పెద్దక్కయ్య కూతురు రాఘవలక్ష్మి రాఖీ పంపింది. మా అమ్మాయి శారద వీళ్ళు రాఖీ పంపారు ఈరోజు పండగని. అందుకని ముగ్గురిని కూర్చోబెట్టి రక్షాబంధన్ నా మనవరాళ్ళు మనవడు నాది మా మనవడు వాడిని కూర్చోబెట్టారు. రాఖీ కడుతున్నారు. మా వారికి మా చిన్న వదిన పంపింది. ఈరోజు కరెక్ట్గా పండగ రోజే రాఖీలు అందినాయి అన్నమాట. మిగతా మా అమ్మాయిలందరూ కూడా పంపించారు. మా వసుమతి సంతోషి వీళ్ళందరూ కూడా పంపారు. అవి రాలేదు, వస్తాయి. అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు. ఈరోజు రాఖీ పండగ సందర్భంగా మా అబ్బాయి కూడా సెలవు పెట్టుకొని వచ్చాడు ఇంటికి. ఇక్కడ అందరూ కూడా చక్కగా రక్షాబంధన్ రాఖీలు తెచ్చి మా పిల్లలిద్దరు మనవరాళ్ళు ఇద్దరు వెళ్ళి రాఖీలు తీసుకొని వచ్చి వాటికి స్వీటు రాఖీలు అన్నీ తీసుకొని వచ్చారు. అదిగోండి కట్టడానికి రెడీ అవుతున్నారు. నేను నాన్నని తమ్ముని వాళ్ళ తాతని పిలిచారు. అదిగోండి రమ్మంటున్నారు. రాఖీ కట్టడానికి వాళ్ళందరూ వచ్చారన్నమాట. రాఖీ కడుతున్నారు. రాఖీ సందర్భంగా ఆడపిల్లలతోటి రాఖీ కట్టించుకుంటే అన్నయ్యలకు చాలా మంచిది, ఆరోగ్యము. నాకు మాత్రం సిలుపు చీరలు నేను కట్టుకోను. పిచ్చి చెల్లెమ్మ, నేనా డ్రైవర్ని, ఎప్పుడు దుమ్ములో పడి ఉంటాను. నాకెందుకమ్మా మంచి బట్టలు? నా కళ్ళకి నా చెల్లెలు ఎప్పుడు కలకల్లాడుతూ లక్ష్మిలా నవ్వుతూ కనిపించాలి. ఆ నవ్వులు, ఆ చల్లని చూపుల్లో నన్ను నేనే మర్చిపోవాలి. అదేనమ్మా నా కోరిక. అన్న కోరిక ఏదైతే నీ గురించి నీ చెల్లెలు ఆశించేది ఏమిటో తెలుసా? ఏమిటో? అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిధి, కనిపించని దైవమే ఆ కనులలోన ఉన్నది. అన్నయ్య సన్నిధి
విరిసిన సిరిమల్లే పెరిగే జాబిల్లి పాలవెల్లిలో పుట్టిన తల్లి నా చెల్లి పాలవెల్లిలో పుట్టిన తల్లి నా చెల్లి విరిసిన సిరిమల్లే పెరిగే జాబిల్లి విరిసిన సిరిమల్లే పెరిగే జాబిల్లి విరిసిన సిరిమల్లే పెరిగే జాబిల్లి పాలవెల్లిలో పుట్టిన తల్లి నా చెల్లి పాలవెల్లిలో పుట్టిన తల్లి నా చెల్లి విరిసిన సిరిమల్లే పెరిగే జాబిల్లి విరిసిన సిరిమల్లే పెరిగే జాబిల్లి విరిసిన సిరిమల్లే పెరిగే జాబిల్లి పాలవెల్లిలో పుట్టిన తల్లి నా చెల్లి పాలవెల్లిలో పుట్టిన తల్లి నా చెల్లి విరిసిన సిరిమల్లే పెరిగే జాబిల్లి విరిసిన సిరిమల్లే పెరిగే జాబిల్లి విరిసిన సిరిమల్లే పెరిగే జాబిల్లి పాలవెల్లిలో పుట్టిన తల్లి నా చెల్లి పాలవెల్లిలో పుట్టిన తల్లి నా చెల్లి విరిసిన సిరిమల్లే పెరిగే జాబిల్లి విరిసిన సిరిమల్లే పెరిగే జాబిల్లి విరిసిన సిరిమల్లే పెరిగే జాబిల్లి పాలవెల్లిలో పుట్టిన తల్లి నా చెల్లి పాలవెల్లిలో పుట్టిన తల్లి నా చెల్లి విరిసిన సిరిమల్లే పెరిగే జాబిల్లి విరిసిన సిరిమల్లే పెరిగే జాబిల్లి విరిసిన సిరిమల్లే పెరిగే జాబిల్లి పాలవెల్లిలో పుట్టిన తల్లి నా చెల్లి పాలవెల్లిలో పుట్టిన తల్లి నా చెల్లి విరిసిన సిరిమల్లే పెరిగే జాబిల్లి చెల్లి అంటే అన్నలకు అంత ప్రేమ కాబట్టి విరిసిన జాబిల్లి అనే పాట అన్నమాట. అన్నయ్యలు చెల్లెళ్ళు అన్నలు బాగుండాలని ఆరోగ్యంగా ఉండాలని అందరూ బాగుండాలని అక్క చెల్లెళ్ళు అక్కలు అన్నయ్యలకి రాఖీ కడతారు. చెల్లెలు అన్నకి రక్షాబంధన్ కడితే అన్నయ్య ఆయన ఆరోగ్యాలతోటి బాగా ఉండాలని చెల్లెళ్ళు కోరుకుంటారు. కాబట్టి ఈ రక్షాబంధను చెల్లెల మీద అన్నలకి చాలా ప్రేమగా వాళ్ళు ఎటువంటి గొడవలు లేకుండా ఒకవేళ గొడవలు వచ్చినా కూడా అన్నలు చెల్లెలు ఒకే రక్త సంబంధం కాబట్టి ప్రేమగా ఉండాలి. కొట్టుకున్నా తిట్టుకున్నా ఒకళ్ళుగా ఉండాలని ఈ రక్షాబంధనం గుర్తు అన్నమాట. ఎవరు తగాద పెట్టుకున్నా చేసుకున్నా మళ్ళీ ఒకటిగా ఉండాలి. ఈ రాఖీ పండగ గురించి అందరూ ప్రతి ఒక్కళ్ళు అన్నలు చెల్లెళ్ళు అందరూ కూడా రక్ష కట్టుకొని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం అన్నమాట. ఈ రక్షాబంధనం నా మనవాడికి నా మనవరాళ్ళు ఇద్దరు కట్టారు. మా వారికి మా వదిన కట్టింది, మా అక్కయ్య కూతురు అందరు ఆడపిల్లలందరూ కూడా రాఖీ పంపుతున్నారు. అందరూ కట్టారనమాట. రాలేకపోయినా పోస్ట్ ద్వారా అయినా వచ్చినాయి. ఆ రాఖీలను మా వాళ్ళు కట్టేస్తున్నారు అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, అందరూ రక్షాబంధన శుభాకాంక్షలు. అందరూ కూడా రక్షాబంధనం ఖచ్చితంగా చేసుకోండి. ఎందుకంటే తల్లి తోడు
అందరూ కలిసిమెలిసి ఉండాలి. ఎన్నాళ్ళు మనం ఉంటాము ఉండము భగవంతుడి తెలుసు. అందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో చల్లగా చెల్లెళ్ళ మీద అన్నలకు అంతే గౌరవంగా ఉండాలి. చెల్లెళ్ళు కూడా అన్నల మీద అంతే గౌరవంగా ఉండాలి. వదినలైనా ఎవరైనా కూడా ప్రేమగా చూసుకోవాలి. మనకు ఉండేది ఏం లేదు, మిగిలేది అంతా అది. కాబట్టి చూడండి, పిల్లలప్పటి నుంచే వాళ్ళకి ప్రేమలు తెలుసుకోవాలి. మా మనవడు దగ్గరుండి ఇద్దరు అక్క చెల్లెళ్ళు రాఖీ కడుతున్నారు. వాడిని కూర్చోబెట్టి హారతి ఇచ్చి స్వీట్ తీసుకొచ్చి ఇద్దరు రాఖీలు కడుతున్నారనమాట. ఎంత బాగా కడుతున్నారు చూడండి. రక్షాబంధన్ అందరికీ ఉండదు. కొంతమంది దంజాల పౌర్ణమని దంజాలు మార్చుకుంటారు. కొంతమంది పూర్వం వాళ్ళకి ఇటువైపు రక్షాబంధనం అంటే తెలియదు, కట్టరు. కానీ తర్వాత రక్షాబంధనం గురించి తెలుసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా కట్టుకుంటున్నారు అన్నమాట. అన్నదమ్ములకి కట్టుకుంటే మంచిది. అసలు ప్రేమకు ఎప్పుడైనా ఒకసారి కలవాలి కదా, కలిసి మెలిసి ఉండాలి కదా. ఎటువంటి వాళ్ళైనా కూడా తల్లి తోడు మర్చిపోకూడదు, ప్రేమగా ఉండాలి. అందుకనే పిల్లలకు కూడా ఇదొక గుర్తుగా ఉంటుంది. వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఈ ప్రేమ గురించి తెలుస్తుంది. పిల్లలు చిన్నవాడైన తమ్ముడు వాడు చూడండి, వాళ్ళకి రక్ష కట్టంగానే డబ్బులు తీసిస్తున్నాడు అంటే అదొక సరదా. వాళ్ళ డబ్బుల కోసమే చెల్లెళ్ళు రాఖీలు కడతారని అనుకోకూడదు. వాళ్ళ రక్షణ, వాళ్ళ దీవెన, అన్నయ్యల దీవెన చెల్లెళ్ళకి కావాలి. వాళ్ళు బాగుంటేనే కదా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు. పుట్టిల్లు అనేది అందుకే ప్రేమగా ఉండటానికే పుట్టిల్లు అని చెప్పి అంటారు. పుట్టినింటి వాళ్ళు ప్రేమగా ఉండవాలనే ఆడవాళ్ళు కూడా కోరుకుంటారు, ఆడపిల్లలైనా. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ పండుగ, ఈ రక్షాబంధన పండగ హ్యాపీగా మా వాళ్ళు రక్షాబంధన్ కట్టారు. వాళ్ళ అక్కయ్యకి కూడా చూపించాడు, రక్ష కట్టారు నాకని. మా అక్కయ్య కూతురు పాపం ఫోన్ చేసేలా చెప్పింది, దానికి ఒంట్లో బాగాలేదు అయినా ఫోన్ చేసి చెప్పిందనమాట. మా అమ్మాయి, మా అమ్మాయి కూడా దూరంగా ఉంటుంది, రాఖీ పంపిందనమాట. కరెక్ట్ టయానికి వచ్చింది. రాఖీ పండుగ టయానికి రాఖీ కట్టేశారు. చాలా బాగా ఈరోజు సెలబ్రేషన్ చేసుకున్నారు. మళ్ళీ మా వాళ్ళు విజయవాడ వెళ్ళిపోయారు. పిల్లలకి రేపటి నుంచి స్కూళ్ళు. అందరూ హ్యాపీగా పండగ చేసుకొని ఇంటికి వెళ్ళారన్నమాట. హ్యాపీ పండగ రోజు డ్యాన్స్, భరతనాట్యం నేర్చుకుంటుంది మా మనవరాలు. పెద్ద మనవరాలు సంగీతం నేర్చుకుంటుంది చక్కగా. పాట పాడవే అంటే పాడట్లేదు. హ్యాపీ సంక్రాంతి. నేను మా అన్నయ్యల దగ్గరికి వెళ్ళలేకపోయినా రాఖీలు పంపించా. మా అన్నయ్యలు కూడా మాకు చీరలు, మంచి చీరలు కొనుక్కోమని పంపారు. నేను మా అన్నలందరికీ, మా తమ్ముడు కూడా హైదరాబాద్లోనే ఉంటాడు, కానీ వాళ్ళకు కూడా రాఖీ పంపాం. మా తమ్ముడు వాళ్ళకు కూడా, వాళ్ళు కట్టుకుంటారు. అందరూ ఒక చోట చేరి రాఖీ కట్టుకుంటారు. చక్కటి హారతి పాట పాడుతున్నాను నా మనవరాలు. తమ్ముడికి హారతి ఇచ్చుకుంటూ, మా వదిన తరఫున మా కోడలు కట్టింది హారతి ఇస్తున్నారు అనమాట. హారతి ఇచ్చుకుంటూ రాజనమివ్వరే ఆ పాట కాకుండా మా అమ్మాయి ఏమో సంగీతం పాట పాడుతుంది వాళ్ళని నేను అమ్మగా ఫీల్ అయితేనే ఓకే చేస్తాను. నేను ఓకే చేసిన వాళ్ళనే మీరు చేసుకోవాలి. అది నా కళ్ళ ముందు నేను అక్షింతలు వేస్తేనే. అలాగే అంటే కాదు, ప్రామిస్. చూడాలి.
వెంటనే పెళ్లి చూపులు ఏర్పాటు చేయరా? సూపర్ గా ఉంది. ఇల్లా కాదు షర్ట్ డిస్టెన్స్ మెయింటైన్ చేయి. అలాగే ఎంత బాగుందో. ఏం పేరు తీసుకొస్తుంది? ఏముందమ్మా, డబ్బులున్నమ్మా అయితే అన్ని తెస్తుంది, డబ్బులు లేనమ్మా అయితే ఒక ట్రంక్ పెట్టా వాళ్ళు తిరిగిపోయి జైల్లో తెస్తుంది. షూలు చెప్పులు తీసుకురారు. పుట్టింటి గౌరవం, మెట్టినింటి మర్యాద నిలబెట్టగలిగే తెలుగుని సారిగా తీసుకొస్తుంది. అరగొట్టేసింది. నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. భర్తని భార్య ఎలా అర్థం చేసుకుంటుంది? మనం ఏమన్నా హిందీ అమ్మాయి చేసుకుంటున్నావా? బాగా అర్థం కాకపోవడానికి తెలుగు అమ్మాయిగా. మావయ్య అరే నేను ఏది మాట్లాడమంటారంట. భర్తకు ఏది ఇష్టమో అదే నాకు ఇష్టం, భర్తకి ఏది నచ్చదో అది నాకు నచ్చదు. అదే అర్థం చేసుకోవడం అంటే. ఒకవేళ నీ భర్తకి ఇష్టం లేకపోతే నన్ను కూడా పంపించేస్తావా ఏంటి? తప్పకుండా. లాస్ట్ క్వశ్చన్. అన్నగారిని చెల్లెలు ఏమని పిలవాలి? అమ్మా నాన్న లేని అమ్మాయి అయితే వదిన్ని అమ్మ అని పిలవచ్చు. సూపర్, మీ అమ్మాయి నాకు బాగా నచ్చింది. ఆ మాట ఏదో మీ అన్నయ్య గారి అంటే ఒక ఆడపిల్ల తండ్రిగా నా మనసుకి కాస్త తృప్తిగా ఉంటుందమ్మా. చూడకముందే మీ అమ్మాయి నాకు నచ్చిందండి. ఎలా? పిచ్చి కూడిన పేరుతో నా తండ్రితోనే గొడవపడిందంటే ఖచ్చితంగా మీ అమ్మాయి కుటుంబానికి వెళ్ళి అందుకే నచ్చింది. స్వాగతం ఓ ప్రియా స్వాగతం నీవు నా తోడువై ప్రేమకే ప్రాణమై స్వాగతం స్వాగతం వాడికి ఎట్లుందా ఫోన్ చేయాలి? వాడికి వెళ్తాకే నా ఫోన్ నీ దగ్గరే ఉంది. స్వాగతం స్వాగతం ఓ ప్రియా స్వాగతం